అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సోదరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అయిన షర్మిలా రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఇక సీఎం కాడు, అదేవిధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని తిరస్కరించారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిందో షర్మిల గారు ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారిపోయి పీసీసీ చీఫ్గా కూడా అవడం జరిగింది. అయితే నిన్నటి రోజున షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన భవిష్యత్తులో సీఎం కాడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని నమ్మే స్థితిలో ప్రజలు ఎవరు కూడా లేరని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఆవిడ గతం నుంచి కూడా మనం తీసుకుంటే ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కంటిన్యూస్గా దాడి చేస్తూనే వచ్చారు. ఆవిడ మాటల దాడి, మాటల యుద్ధం. ఎందుకంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం. చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి పంపించటం, తల్లిని బయటికి పంపించటం, ఇవి కారణాలు. ఇవన్నీ కూడా షర్మిల పీసీసీ అధ్యక్షురాలు కావటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి భరించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పాడు, ఒక కుటుంబంలో ఒక్కళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని. ఖచ్చితంగా అంటే తనొక్కడే ఉండాలి, షర్మిల ఉండకూడదు, షర్మిల రాజశేఖర రెడ్డి వారసురాలు కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు బాబాయ్ హత్య కేసులో సునీత బయటికి రావటం, తర్వాత షర్మిల మద్దతు ఇవ్వటం, తర్వాత షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా తీవ్రంగా ఆవిడ పోరాడడం, అందుకు సునీత మద్దతు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి మనకు తెలుసు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఓటమికి చెల్లెళ్ళు కూడా ఒక కారణం అయ్యారు. తర్వాత తల్లి విజయమ్మ కూడా ఒక కారణం అయ్యారు. మీరు షర్మిలమ్మని గెలిపించండి, నిజమైన వారసురాలు రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిల అని ఆవిడ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని ఇద్దరూ కూడా ఖచ్చితంగా చెప్పారు. సో వైసీపీని నామరూపాలు లేకుండా చేయండి, ఎందుకంటే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరిగాడు కాబట్టి. ఇవన్నీ జరిగాక ఆవిడ తర్వాత ప్రెస్ మీట్స్ పెడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆవిడ మాట్లాడుతూనే వచ్చారు. మళ్ళా నిన్నగాక మొన్న మళ్ళీ మాట్లాడి నీకు వచ్చింది 11 సీట్లు, నువ్వు శాసనసభకు వెళ్తే అంత వెళ్ళకపోతే అంత, నీకు అసలు ఎందుకు సెక్యూరిటీ, మొహం మీదే అడుగుతోంది ఆవిడ, నీకు సెక్యూరిటీ ఎందుకు, అసలు నువ్వెందుకు భయపడుతున్నావు, ఇలాగే మాట్లాడుతున్నారు. చాలా ఓపెన్గా. తర్వాత రాజశేఖర రెడ్డి వారసురాలని నేను, రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఎవరు చేశారు, నేనే కదా చేశాను, నువ్వు చేసావా, ఇలాగ ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఆవిడ ప్రస్తావిస్తూ అసలు నువ్వు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశావు, 10 లక్షల పైగా అప్పులు ఎందుకు చేశావు, నువ్వు నీకు బంగారు పళ్ళెంలో పెట్టించారు రాష్ట్రాన్ని, మనం గతంలో చెప్పింది అది. నువ్వు దాన్ని ఇట్లా చేసావు, నువ్వు అప్పుల కుప్ప చేసావు, నువ్వేం చేసావు, ఏ పథకాలు అమలు చేసావు, నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు, నువ్వు మళ్ళా ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నావు, నువ్వు అసలు భవిష్యత్తులో ముఖ్యమంత్రివి కావు, అసలు నీ పార్టీనే ఉండదు, నామరూపాలు లేకుండా పోతుందని ఆవిడ చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం అవుతుందా అన్న ప్రశ్నకి ఆవిడ అండవ ఏంటంటే ఖచ్చితంగా కాదు, వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి నేను ఒప్పుకోను అన్నట్టుగానే ఆవిడ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ 11 మందితో ఆయన వస్తే ఎంత రాకపోతే ఎంత ఆవిడ చెప్తున్నది అది. అందులో అసలు ఎలా రాణిస్తుంది ఆవిడ ఇంకో మాట అన్నారు, తల్లినే కొట్టి పంపించావు నువ్వు బయటకు అంది. ఒక తల్లిని కొడుకు కొట్టడం అనేది ఎంత అసలు వినటానికి అసహ్యంగా ఉంది కదండి. సొంత చెల్లెలు చెప్తోంది తల్లిని కొట్టి నువ్వు బయటకు పంపించావు అన్నాక అసలు దాన్ని ఎలా తీసుకోవాలండి మనం? అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి? నీకు ఒక అధికారం తప్ప నీకు ఇంకేదీ అవసరం లేదు, అధికారం కోసం తల్లిని కొడతావు, అవసరమైతే చంపేస్తావా? శవరాజకీయాలు నీకు అలవాటు కదా, దానికోసం తల్లిని కూడా చంపేస్తావా? లేదు, చెల్లెల మీద నానా రభసా చేశాడు, చెల్లెలు కట్టుకుని చీర మీద కమెంట్ చేయించాడు, తను చేశాడు, చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు వీళ్ళందరూ కలిపి. అసలు రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు అనే దాని మీద, అంటే తల్లి మీద నింద వేశాడు ఈయన. ఇంకా అంతకంటే ఘోరం ఏముంటుందండి? మరి ఇవన్నీ షర్మిల మర్చిపోయి మళ్ళీ అన్నగారి దగ్గరికి ఎలా వెళ్తుంది? అలాంటి అన్నగారిని కాంగ్రెస్లోకి ఎందుకు రాణిస్తుంది ఆవిడ? ఇప్పుడు ఎక్కడైనా కూడా నీచాతి నీచం ఏంటండి, ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద మాట్లాడటం. దాన్ని వీళ్ళందరూ కలిపి చేశారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ చేతే మాట్లాడిచ్చాడు కదా. అది ఎంత ఒక ఆడవాళ్ళు కూడా మాట్లాడారు, అది రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. అంతకంటే నీచం ఇంకోటి లేదు. మనం ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు నీచంగా మాట్లాడటం అనేది తప్పు, మనకు విషయాలు తెలియకుండా. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మనం మాట్లాడకూడదు, క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడు చేయకూడదు.
వ్యక్తిగతంగా మనం మాట్లాడొద్దు. మీరు రాజకీయంగా మాట్లాడుకోండి, లేదు అంశానికి సంబంధించి మనం మాట్లాడాలి తప్ప ఆడైనా మగైనా వ్యక్తిగత దూషణలు అక్కర్లా. అదేవిధంగా క్యారెక్టర్ అసాసినేషన్ అస్సలు చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది అదే, చేయించింది అదే. కాబట్టి ఇవాళ షర్మిల మాట్లాడిన దాంట్లో 100% నిజం ఉంది. అంతే కదా. నీకు ఆవిడే అంటుంది నీకు మాట్లాడడం రాదు, నువ్వు స్క్రిప్ట్ లేకుండా చదవలేవు. ఆవిడ ప్రతిసారి చెప్పే మాటలే ఇవన్నీ కూడా. కాబట్టి షర్మిల ప్రెస్ మీట్ ఇవాళ కొత్తగా పెట్టి చెప్పింది ఏమీ లేకపోయినప్పటికీ, అవి చర్విత చర్వణాలు అయినప్పటికీ కూడా ఎప్పుడూ అవి కొత్తగానే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అలాంటిది. అతను ఇంకా ఏదో నాకు కావాలి, నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి, మళ్ళా బట్టలు నొక్కేయాలి, ఇదే దృష్టిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుంటే ఆయన భరించలేడు. అందుకని దానికోసమని ఏదో ఒక నిందలు వేసి, అంటే జనసేన తెలుగుదేశం కలవకుండా చేద్దామని చూశాడు. కలిసి నెగ్గాక బీజేపీ కూడా కలిశాక తట్టుకోలేకపోతున్నాడు. చెల్లెలు కూడా పరోక్షంగా ఇప్పుడు ఏమండి నిన్నను ఆగస్ట్ 15 షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, లొకేషన్ పలకరించారు, ఇవన్నీ రాజ్భవన్లో అది ఎప్పుడు ఉంటుంది. సో దానికి కూడా వికృత అర్థాలు తీస్తాడు. అంటే ఒక సంస్కారం అనేది తెలియకపోతే ఇలాగే ఉంటుంది. అక్కడ సాధారణంగా అన్ని పార్టీల నాయకులు కూడా వస్తారు కదా, ఎక్కడైనా ఉంటుందండి అది. ఇప్పుడు ఏమండి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడుకోలేదా? వాళ్ళిద్దరూ అసెంబ్లీలో బద్ధశత్రువులు, బయట మంచి స్నేహితులు వాళ్ళు. దాంట్లో ఏముంటుంది అంటే అది అలా కొనసాగాల. ఇప్పుడు ఒక మనిషి మీద మనకు ఒక నెగిటివ్ ఉంటే బయట కూడా అది కొనసాగాలని లేదుగా. అక్కడ వరకే అసెంబ్లీలో ఆ అంశం వరకు కొట్టుకుంటారు, అయిపోతుంది. అంతేగాని క్యారీ ఫార్వర్డ్ లాగా జీవితకాలం దాన్ని మోసుకుంటూ వెళ్తారా? అంటే జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేకపోవడం, మెంటల్ మెచ్యూరిటీ లేకపోవటానికి ఇదొక తార్కాణం. కాబట్టి నిన్న మాట్లాడిన దానికి కూడా ఆయన విపరీత అర్థాలు తీస్తాడు. ఇప్పుడు చెల్లెల్ని నువ్వేమో తెలుగుదేశంలో చేరిపోతావు, ఇలా అంతా కూడా మాట్లాడడం మనం ఆశ్చర్యపోకర్లా. కాబట్టి ఆయన ప్రతి దాంట్లోనూ ఒక వక్ర దృష్టితో చూడడం, దాంట్లోంచి ఏదో పనికిమాలిన అర్థాలు తీయటానికి ప్రయత్నిస్తాడు. అంటే చెప్పారు కదండి, ఎప్పుడైతే సజ్జల గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ కుమారుడు వివాహానికి ఆహ్వానించినప్పుడు చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ఆవిడ చేస్తా ఉందని చెప్పి చెప్పడం ప్రతిసారి వాళ్ళు చెప్తారు. దాందే ఉంది. ఇప్పుడు మరి చంద్రబాబు పావులో వాడుకుంటున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. స్క్రిప్ట్లే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి చదువుతున్నాడు కదా, కొత్త స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఆయనకి అసలు స్క్రిప్ట్ తెలియదు, మాట్లాడటం రాదు. కనీసం షర్మిల మాట్లాడడం వచ్చు, ఆవిడ కనీసం నిజాయితీగా మాట్లాడుతోంది. ఏ అంశమైనా కూడా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతుంది, ప్రతిదీ ఖచ్చితంగా అడుగుతుంది అన్నగారిని. అది వాళ్ళు తట్టుకోలేరు అంతే. కాబట్టి షర్మిల మాట్లాడిన దాంట్లో 100% నిజం ఉంది. మనం ఎప్పుడూ చెప్తున్నాము 11 సీట్ల నుంచి 1 సీటుకైనా వస్తాడో రాడో 2029 కానీ ఒక సందేహం మనం వ్యక్తం చేశాము. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అప్పటికి ఉండకపోవచ్చు. ఈలోగా మరి వైఎస్ఆర్సీపీ బీజేపీలో విలీనం అవుతుందా, లేదు కాంగ్రెస్లో విలీనం అవుతుందా, లేదు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సర్దుకుని వేరే పార్టీల్లో అసలు ఇంకా పార్టీ మనుగడ లేకుండా ఉంటే ఇంకా ఈ విలీనాల ప్రశ్నే ఉండదు, పూర్తి కనుమరుగైపోతుంది. మరుగైపోతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.